మన చుట్టూ ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ కదా. కాని ఒక పెద్ద ప్రశ్నే ఉంది. ఈ టెక్నాలజీ మనకు సహాయం చేస్తుందా లేక మన స్థానాన్ని లాగేసుకుంటుందా? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానంగా ఒక కొత్త ప్రాజెక్ట్ ముందుకొచ్చింది. దానిపేరే ఇంటర్లింక్. వీళ్ళు మనుషుల్నే కేంద్రంగా పెట్టి ఒక కొత్త ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నారు. మరి వాళ్ల రోడ్ మ్యాప్ ఏంటి, దాని వెనకున్న విజన్ ఏంటి, ఒక్కసారి లోతుగా చూద్దాం. చూడండి, నిజమైన మనుష్యులు నిజమైన విలువను సంపాదించగల చోటు. వావ్! ఈ ఒక్క మాట చాలు ఇంటర్లింక్ మొత్తం ఐడియా ఏంటో చెప్పడానికి. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఇంటర్నెట్ మొత్తం బాట్లతో, ఫేక్ అకౌంట్లతో నిండిపోయింది. ఇలాంటి టైంలో రియల్ హ్యూమన్స్ అనే మాటకు ఎంత పవరుందో కదా. అంటే సింపుల్గా ఈ సిస్టంలో బెనిఫిట్ అనేది నిజమైన మనిషికే వెళ్తుంది. ఏ మాయలేదు, మోసం లేదు. అయితే ఇదంతా ఏదో కొత్త యాప్ గురించి అనుకుంటే పొరపాటే. ఇది అంతకంటే చాలా పెద్ద విషయం. వాళ్ళ అసలు టార్గెట్ ఏంటంటే రాబోయే ఏఐ యుగానికి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వెయ్యడం. మరి ఆ ఫౌండేషన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. వాళ్ల సిస్టమ్కి మెయిన్ పిల్లర్ లాంటిది ఈ హ్యూమన్ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్. పేరు కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు, కానీ ఐడియా చాలా సింపుల్. ఈ డిజిటల్ వరల్డ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ నేను ఒక నిజమైన మనిషిని అని ప్రూవ్ చేసుకోవాలి. ఒక్కసారి అది ప్రూవ్ అయిందంటే చాలు, ఈ ఎకోసిస్టంలో ఉన్న ప్రతి ప్రోడక్ట్, ప్రతి సర్వీస్ నుంచి రియల్ రివార్డ్ సంపాదించుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ వాల్యూ మనుషులకే, బాట్లకు కాదు. సరే, ఇంత పెద్ద ఎకోసిస్టమ్ అంటున్నారు, బాగుంది. మరి మనలాంటి సాధారణ యూజర్స్ ఎలా ఇందులో జాయిన్ అవ్వాలి? దానికి వాళ్ళొక గేట్వే పెట్టారు. అదే ఈ ఫ్రీ మైనింగ్ సూపర్ యాప్. పేరులోనే ఉంది కదా, ఈ కొత్త ప్రపంచంలోకి మన ఎంట్రీ పాయింట్ ఇదే. టెక్నాలజీ వెనక ఎంత కాంప్లెక్స్గా ఉన్నా మనకు వాడటానికి చాలా సింపుల్గా ఉండాలి. అదే వాళ్ళ ప్లాన్. అందుకే చూడండి, జాయిన్ అవ్వడానికి మూడే సింపుల్ స్టెప్స్. ఫస్ట్, యాప్లో చేరాలి. సెకండ్, మనం నిజమైన మనిషి అని వెరిఫై చేసుకోవాలి. ఇక థర్డ్, లైఫ్ టైం ఫ్రీ మైనింగ్ స్టార్ట్ చేయడమే. అంతే, చాలా సింపుల్. ఇక్కడ వాళ్ళు చాలా స్మార్ట్గా ఆలోచించారు. అదే ఈ రికవరీ మెకానిజం. మామూలుగా ఏ యాప్ అయినా సరే మనం కొన్నాళ్ళు వాడకపోతే ఇక అంతే సంగతులు. కానీ ఇంటర్లింక్ అలా కాదట. మన లైఫ్లో ఏవో పనుల వల్ల యాప్ వాడకపోయినా మళ్లీ తిరిగి రావాలనుకునే కమిటెడ్ యూజర్స్కి ఎప్పుడూ డోర్స్ ఓపెన్గానే ఉంటాయట. ఇది జస్ట్ యూజర్స్ని ఆపుకోవడం కాదు, వాళ్ల మీద రెస్పెక్ట్ చూపించడం లాంటిది. ఇక వాళ్ల టార్గెట్ ఏంటో చూడండి. చిన్న నెంబర్ కాదు, ఏకంగా 1 బిలియన్, అంటే సుమారు 100 కోట్ల మంది. అది కూడా వెరిఫైడ్ రియల్ యూజర్స్. ఈ నెంబర్ చూస్తేనే వాళ్ల యాంబిషన్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. అంతమందితో ఒక నిజమైన హ్యూమన్ నెట్వర్క్ కడితే ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో ఆలోచించండి. ఓకే, మనకు పైన యాప్ కనిపిస్తుంది, బాగుంది. కాని దాన్ని నడిపించే ఇంజిన్ ఏంటి? అసలు పవర్ ఎక్కడ్నుంచొస్తోంది? అదే ఈ ప్రైవేట్ మెయిన్నెట్. ఈ ఎంటైర్ ఎకోసిస్టమ్కి ఇదే టెక్నికల్ బ్యాక్బోన్. టెక్నికల్గా చెప్పాలంటే ఈ మెయిన్నెట్ ఒక లేయర్ 1 బ్లాక్చైన్. సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక సూపర్ ఫాస్ట్ డిజిటల్ హైవే అనుకోండి. ఈ ఎకోసిస్టంలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్, ప్రతి యాక్టివిటీ ఈ హైవే మీదే స్పీడ్గా, సేఫ్గా వెళ్తుంది. మొత్తం సిస్టమ్కి ఇదే ఫౌండేషన్. కానీ ఆలోచించండి, అన్ని హైవేలు ఒకేలా ఉండవు కదా. కొన్ని ఊరిలోకి వెళ్లే రోడ్లు, కొన్ని ఏకంగా ఎక్స్ప్రెస్వేలు, అలాగే చాలా బ్లాక్చైన్లు అన్ని రకాల పనుల కోసం జనరల్గా డిజైన్ చేస్తారు. కానీ ఇంటర్లింక్ మెయిన్నెట్ అలా కాదు. దీన్ని స్పెషల్గా 2 విషయాల కోసం ఆప్టిమైజ్ చేశారు. 1 స్పీడ్, 2 పేమెంట్స్. అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్స్ మెరుపు వేగంతో జరగాలన్నమాట. ఇవేవో ఫ్యూచర్ ప్లాన్స్ మాత్రమే కాదు, వాళ్ళు ప్రస్తుతం ఫోకస్ చేస్తున్న టార్గెట్స్ ఇవి. ఫస్ట్, నెట్వర్క్ మీద రియల్ యాక్టివిటీస్ జరగాలి. సెకండ్, ప్రపంచవ్యాప్తంగా కనీసం 10,000 పేమెంట్ పాయింట్స్ టార్గెట్ చేస్తున్నారు. అంటే ఈ టెక్నాలజీని కేవలం పేపర్ మీద కాకుండా బయట రియల్ వరల్డ్లో వాడేలా చేయడమే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. అయితే ఈ జర్నీలో నెక్స్ట్ బిగ్ స్టెప్ ఎప్పుడు? అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన డేట్ Q1 2026. అంటే 2026 మొదటి 3 నెలలు. ఇది ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్. వాళ్ల రోడ్ మ్యాప్ చూస్తే చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ కనిపిస్తోంది. చూడండి, ఇప్పుడు మనమున్నది ప్రైవేట్ మెయిన్నెట్ ఫేజ్లో. ఆ తర్వాత 2026 Q1లో ఎకోసిస్టమ్కి చాలా కీలకమైన ITLG వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాకే ఆ పైన కొత్త యాప్స్ కట్టడానికి, రియల్ వరల్డ్ పేమెంట్స్ చేయడానికి దారి ఓపెన్ అవుతుంది.
సో ఒకదాని తర్వాత ఒకటి చాలా సిస్టమాటిక్గా వెళ్తున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ అవ్వాలంటే మంచి టెక్నాలజీ ఒక్కటే సరిపోదు, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకింగ్ కూడా ఉండాలి. ఈ విషయం ఇంటర్లింక్కి బాగా తెలుసు. అందుకే వాళ్ళు 2 పనుల్ని ఒకేసారి చేస్తున్నారు, 2 ప్యారలల్ ట్రాక్స్ లాగా. ఒక ట్రాక్ మీద టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే మెయిన్నెట్ లాంచ్ లాంటివి జరుగుతుంటే, రెండో ట్రాక్ మీద ప్రాజెక్ట్ ట్రెజరీని అంటే వాళ్ళ ఫైనాన్షియల్ రిజర్వ్ని స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. ఐడియా బాగుంది, ప్లాన్ కూడా క్లియర్గా ఉంది. కానీ అందరికీ వచ్చే మెయిన్ క్వశ్చన్ ఏంటి? ఇది లాంగ్ టర్మ్లో నిలబడుతుందా? దీని వెనుకున్న ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి? ఇప్పుడు ప్రాజెక్ట్ లాంగ్ టర్మ్ ఫౌండేషన్ గురించి చూద్దాం. వాళ్ళ ఫైనాన్షియల్ స్ట్రాటజీలో చాలా ముఖ్యమైన ట్రాన్స్పరెంట్ పాయింట్ ఒకటుంది. ప్రాజెక్ట్ ట్రెజరీని పెంచుకోవడానికి వాళ్ళ కంపెనీలే వాళ్ళ మెయిన్ అసెట్ అయిన ఐటీఎల్జీని కొంటున్నాయి. అయితే వాళ్ళు ఎక్కడ్నించి కొంటున్నారో అన్నదే ఇక్కడ అసలైన కిక్. అదే అసలు మ్యాటర్. ఆ కొనుగోళ్లన్నీ ప్రాజెక్ట్ టీం నుంచి డైరెక్ట్గా జరగడం లేదు, వాళ్ళు కూడా మనలాగే ఓపెన్ మార్కెట్ నుంచే కొంటున్నారట. దీనర్థమేంటి? ప్రాజెక్ట్ వాల్యూని ఆర్టిఫిషియల్గా పెంచడం వాళ్ళ ఉద్దేశం కాదు, మార్కెట్టే దాని వాల్యూని డిసైడ్ చేయాలని నమ్ముతున్నారు. ఇది ట్రాన్స్పరెన్సీకి, కాన్ఫిడెన్స్కి ఒక పెద్ద సింబల్. సో ఫైనల్గా చూస్తే ఈ ఎకోసిస్టమ్ స్ట్రెంగ్త్ అంతా దాని 2 మెయిన్ యాసెట్స్ అయిన ఐటీఎల్జీ, ఐటీఎల్ మీద ఆధారపడి ఉంది. కానీ అంతకన్నా ముఖ్యంగా దాని వెనక్కున్న ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది. ఆ ప్రిన్సిపల్ ఒక్కటే, ఇదొక టెంపరరీ ప్రాజెక్ట్ కాదు, లాంగ్ టర్మ్లో నిలబడేలా కట్టబడిన ఒక సిస్టమ్. వాళ్ళు వేసే ప్రతి అడుగులో ఆ నమ్మకం, ఆ కన్విక్షన్ మనకు కనిపిస్తుంది. మొత్తం ఈ రోడ్ మ్యాప్ అంతా చూశాక వాళ్ళు చెప్పిన మాటతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. అంతా ఇప్పుడే మొదలవుతోంది. ఇది జస్ట్ ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ కాదు, ఇదొక పెద్ద జర్నీకి స్టార్టింగ్ పాయింట్. మనుషుల్ని సెంటర్లో పెట్టి ఏఐ ఫ్యూచర్ని నిర్మించే ఈ ప్రయత్నం ఎక్కడిదాకా వెళుతుందో వేచి చూడాలి.